హాయ్ హలో దిస్ ఈజ్ అనిమిత వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 1/4. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను వచ్చేసి కిడ్స్కి సెట్ అయ్యే నెక్లెస్ అయితే చేస్తాను అనమాట. సో ఒక సిస్టర్ రికమెండ్ చేశారనమాట ఈ నెక్లెస్ మేకింగ్ చూపించమని. సో అది వచ్చేసి నేను డ్రాప్ షేప్ని యూజ్ చేస్తున్నాను. డ్రాప్ షేప్ పర్పుల్లో డ్రాప్ అండ్ డైమండ్ షేప్ని యూజ్ చేసుకుంటా అది చేస్తున్నాను. సో కొంచెం డిఫరెంట్గా వస్తుంది, సేమ్ అట్లానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో స్టార్ట్ చేసే ముందు గివ్ అవే గురించి తెలిసిందే కదా. ప్రీవియస్ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూసేద్దాము. అలాగే ఈ వీడియోలో ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఫ్లవర్ తీసుకుంటున్నాను. దీనికి నేను పర్పుల్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ టోటల్ వచ్చేసి 8 కుందన్స్ని అయితే పెట్టాను అనమాట. సో మన ఇష్టం 5 కుందన్స్ పెట్టుకోవచ్చు, 6 కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను 8 కుందన్స్ని పెట్టుకున్నాను. అండ్ దానికి సైడ్ వచ్చేసి ఇది డాలర్ అనమాట. నెక్కి డాలర్ మేక్ చేస్తున్నాను. కిడ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. సైడ్ వచ్చేసి వైట్ కలర్ డ్రాప్ షేప్ ఉందని యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను అసలు ప్రాక్టీస్ కాలేదు, డైరెక్ట్గా చేస్తున్నాను ఫోటో దాంట్లో చూసి. సేమ్ 2 సైడ్స్ ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి లాకెట్, కింద లాకెట్ అనమాట, డాలర్ లాగా. సో ఈ లాకెట్కి వచ్చేసి సేమ్ 8 కుందన్స్ని పెట్టుకొని పర్పుల్ కలర్ డ్రాప్ షేప్ కుందన్ పెట్టుకొని అండ్ దాని చుట్టూ స్టోన్ చైన్ అయితే అతికిచ్చేసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో చాలా ఈజీ, ఇది అంత కష్టమేం లేదు, ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. కాకపోతే డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది అంతే. సో నీట్గా డ్రై అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రై కాకుండా మనం చేసేసామనుకోండి నీట్గా రాదనమాట ఫినిషింగ్. సో ఇలా స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని చుట్టూ గ్లూ అప్లై చేసేసి ఇలా డైమండ్ షేప్ ఉందని దాని చుట్టూ అతికిచ్చేసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో ఇయర్ రింగ్స్ చేసుకుందాము. సో ఇయర్ రింగ్ పైన బేస్కి వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ కుందాన్ని 8 కుందని స్టిక్ చేసుకున్నాను. సో 2 చేసుకున్నాను. సేమ్ కింద హ్యాంగర్ లాగా వచ్చేసి మనం లాకెట్ చేసుకున్నాం కదా పైన, సేమ్ అదే లాకెట్ని కింద హ్యాంగర్కి చేశాను. సో ఇది కిడ్స్కి కాబట్టి కొంచెం చిన్నగా చేసుకుంటే బాగుండేది, కానీ ఇది పెద్దగా వచ్చేసింది. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చిన్నది చేసుకోండి ఇయర్ రింగ్స్ మాత్రం. సో చిన్నపిల్లలు కదా, అంత వెయిట్ మొయ్యలేరు, సో మనమే వేసుకోలేము. సో చిన్నపిల్లలు ఎలా వేసుకుంటారు, సో చిన్నగా ఉండేటట్లు చేసుకోండి కింద హ్యాంగర్ని మీకు నచ్చితే. డ్రై అవ్వండి, నేనైతే 1 డే అంతా డ్రై అవ్వనిచ్చాను. డ్రై అయిన తర్వాత ఈ ఐ పెన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట అటాక్ చేసుకోవడానికి. సో ఈ ఐ పెన్కి వచ్చేసి కట్ చేసుకున్న వేస్ట్ ముక్కను మాత్రం చాలా కేర్ఫుల్గా తీసి డస్ట్బిన్లోనే పడేయండి. ఎక్కడ పడితే అక్కడ వదిలేయొద్దు ప్లీజ్, దయచేసి నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న ఇంట్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. ఐ పెన్ అయితే కట్ చేసిన దాన్ని చాలా జాగ్రత్తగా తీసి డస్ట్బిన్లో పడేసేయండి వెంటనే వెళ్ళి. సో వదిలేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసుకొని పైన ఈ బ్యాక్ సీట్ అయితే అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికిచ్చేస్తే సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇలా అతికిచ్చేసిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా వదిలేసేయాలి. అది కూడా డ్రై అవనివ్వాలి. మనకి ప్రాసెస్ ఏమంత పెద్ద ప్రాసెస్ ఉండదు, కాకపోతే డ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో 1/2 అవర్ తర్వాత వచ్చేసి ఇలా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం చేసిందంతా కనెక్ట్ చేసుకోవాలి. సో కనెక్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ స్టిక్ చేసే దాన్ని బట్టి కనెక్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది, త్వరగానే అయిపోతుంది. ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత చైన్ని యాడ్ చేసుకుందాము. దీనికి ఇన్విజిబుల్ చైన్ వైర్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే బాగోదు అది ఇన్విజిబుల్ చైన్. సో అందుకని నేను ఈ చైన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ చైన్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. సో మనకి సరిపడినంత కట్ చేసుకోవాలి, లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి జంప్ రింగ్ని యాడ్ చేసుకున్నాను. సో డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఆ చైన్ వచ్చేసి సన్నగా ఉంది హోలు, అది ఆ హుక్స్ థ్రెడ్ వచ్చేసి పట్టదనమాట దానికి, అందువల్ల నేను జంప్ రింగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే సన్నగా ఉంటుంది కాబట్టి జంప్ రింగ్ని 2 సైడ్స్ యాడ్ చేసుకొని బ్యాక్ థ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు, లేదా మనం ఈ చైన్నే కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కిడ్స్కి కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ తీసేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. హుక్స్ లాగా ఇచ్చున్నారు,
తీసి కూడా వేరేది మార్చుకోవచ్చు, అందుకని ఇది కనెక్ట్ చేశాను. కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది, ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. అండ్ రా మెటీరియల్స్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో ఉంది. ఆఫర్ వచ్చేసి 17th May నుంచి 28th May వరకు ఉంటుందన్నమాట. సో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది 1000 above బిల్ చేస్తే. సో ఫుల్ డీటెయిల్ కావాలంటే లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. ఫినిషింగ్ అంటే చాలా బాగా వచ్చింది. జస్ట్ నేను నెక్ కింద పెట్టుకొని చూశాను, చాలా బాగుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.